పెళ్ళయి 14 సంవత్సరాలు జీరో కౌంట్గా ఉండి కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా పొందొచ్చా? వయసు 41 సంవత్సరాలు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా పొందొచ్చా? మరి పొందొచ్చు అని మనం ఎంతోమందికి ప్రూవ్ చేసాం. జీరో ఉన్న హీరోగా మారచ్చు, కణాలను పెంచుకుని ప్రెగ్నెన్సీ న్యాచురల్గా పొందొచ్చు అని చెప్పాం. అలాగే ఇవాళ ఆర్ బాల వెంకటేశ్వరరావు గారు, భోగేశ్వరి గారు కొమరాడ భీమవరం అక్కడి నుంచి వచ్చారు. పెళ్ళి అయ్యి వాళ్ళకి 14 ఏళ్ళు అయింది. భర్త కౌంట్ జీరో అని చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ మన దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ ఎంతకాలం అమ్మా అయింది మొత్తం మీద? 1.5 ఇయర్. మధ్య మధ్యలో కొంచెం గ్యాప్లు ఇచ్చినా టోటల్గా వాడారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. కౌంట్ 24 మిలియన్స్కి వెళ్ళింది. ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా వచ్చింది. ఫస్ట్ 8 మిలియన్లు, తర్వాత 14, తర్వాత 24 క్రమంగా పెరుగుతూ వెళ్ళిపోయాడు. ఇవాళ మరి ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకున్నారు న్యాచురల్. అది కూడా న్యాచురల్. అది చెప్పండి సార్, మీ 14 ఏళ్ల పాటు ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎంత ఏడ్చారు. మరి ఈరోజు భగవంతుడు మరి మిమ్మల్ని కరుణించాడు, ఒక దారి కదండి. మీకు చేయి కూడా బాగుందండి. అంతేనండి. ఇది చెప్పండి, మీరేమని చెప్పారు? మీరేమని చెప్పాలనుకున్నామ్మా? పర్లేదు, మీరు మాట్లాడండి ఏదో ఒకటి. మరి మీరు మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పమ్మా. అసలు చాలా సంవత్సరాలుగా గురించి ఇబ్బంది పడ్డాను. అయితే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మెడిసిన్ మాకు బాగా సెట్ అయిందండి. డాక్టర్ గారు చెప్పే ఇది కూడా మేము పాటించామండి. ఆయన చేయని చెప్తే కూడా ఇవన్నీ కూడా మేము పాటించుకుంటూ వచ్చాం. ఇప్పుడు అలా సంవత్సరాల నుంచి మేము మెడిసిన్ వాడుతున్నా కానీ అది న్యాచురల్గా వచ్చిందండి. అంటే మీకు 14 ఏళ్ల క్రితం వాళ్ళు చూశారు కదా, అక్కడ డాక్టర్లు ఏం చెప్పారు? అది మెడిసిన్ ఇచ్చేవారండి. ఏదో మెడిసిన్ ఇస్తా ఉండే, మెడిసిన్ ఇచ్చారని కొన్ని వాడి ఇంక గ్యాప్ తీసుకుని ఆగిపోయామండి. ఇంకా మందుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి ఆగిపోయాం. తర్వాత మీది యూట్యూబ్లో మీది ఛానల్ చూసండి, మీ దగ్గరికి వచ్చాం. వాడారు, అక్కడ వాడినా ఫలితాలు వదిలేశారు. ఒక ఐయుమైలు కూడా చేసినట్టున్నారు అప్పుడు, అవి కూడా ఫెయిల్ అయిపోయాయి. ఒకసారి చేసామండి, ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఐవీఎఫ్లు చెప్పేశారు, డోనార్లు చెప్పేస్తున్నారు, ఇలా కాదులే అని చెప్పి ఆగిపోయాడు. మెడిసిన్ 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నామండి. తర్వాత మళ్ళీ మీ వీడియో చూసాక, నా వీడియో చూసాక నమ్మకం వచ్చిందండి. ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ న్యాచురల్ గా చేస్తారని, న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ పొందొచ్చు అని నమ్మకం వచ్చింది. అవునండి. ఫస్ట్ మన దగ్గర 7 మిలియన్స్ వచ్చినాయి ఫస్ట్ ఇక్కడ. అవునండి. జీరో కౌంట్ నుంచి 7 మిలియన్స్, తర్వాత 16 మిలియన్లు వచ్చినాయి. ఆ తర్వాత స్లోగా 24 మిలియన్స్కి వచ్చింది. అలా 16, 18 కూడా వచ్చింది మధ్యలో ఒకసారి. 16, 18, 17 అలా నడిచి లాస్ట్లో 24 వచ్చింది. అలా స్లోగా ఇంప్రూవ్మెంట్ జరిగింది. మొత్తానికి ప్రెగ్నెన్సీ అయితే ఇప్పుడు న్యాచురల్గా వచ్చింది. ఏ గొడవ లేకోకుండా లటుక్కుని వచ్చింది, బుడింగ్ని వచ్చింది. అమ్మ 14 ఏళ్ల పాటు నిన్ను ఎంత టార్చర్ చేశారు తల్లి జనాలు. ఒకసారి జనాలు ఇబ్బంది లేదు, మేమే ఇబ్బంది పడేవాళ్ళం అంటే. అదే మరి ప్రతి దేవుడికి వెళ్ళి దండం పెట్టుకునేదానండి, ఎక్కడా అవ్వలేదండి. 2008లోనే చూసాము సార్ మీ వీడియో, కానీ అప్పుడు రాలేదు సార్. సైతాన్ ఆపేసింది, వదిలేసాం. మళ్ళీ అంతాడు ఇంత అంటాడు, ఈడు కూడా ఏదో ఒకటి ఐవీఎఫ్ అంటాడు అని రాలేదు సార్. కానీ ఇక్కడ ఐవీఎఫ్ లేదండి. ఇక్కడ ఐవీఎఫ్ అనే పదం లేదు. చక్కగా మీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్. పైగా నీకు సిస్ట్ ఉందమ్మా, పెద్ద సిస్ట్ ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఇదిగో ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. అలాగే బ్లడ్ టెస్ట్ బీటా హెచ్సిజిలో 137, 137 వచ్చింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ. తర్వాత స్కానింగ్లో కూడా ఇదిగో ప్రెగ్నెన్సీ ఉందనే ఇచ్చారు. టైనీ జెస్టేషనల్ శాక్ ఉంది గర్భసంచిలో అని ఇచ్చారు. ఇప్పుడే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్. యూరిన్ టెస్ట్లో పాజిటివ్, బ్లడ్ టెస్ట్లో 5 దాటాలి, బీటా హెచ్సిజి 137. ప్రెగ్నెన్సీ ఏమో గర్భసంచిలో శాక్ కనపడింది. 3 పాయింట్లు అయిపోయింది. రైట్ ఒవేరియన్ హెమరేజిక్ సిస్ట్ ఉంది. సిస్ట్ ఉన్నా బిడ్డను తెచ్చుకోవచ్చు.
గడ్డ వచ్చేస్తే గడ్డ అణిగిపోద్ది అని నేను చెప్పాను. స్లోగా ఈ గడ్డ మీకు కరుగుద్ది. ఈ బిడ్డ పెరిగే కొద్దీ ఇది కరుగుద్ది అన్నమాట. అలా ఓకే, ఇలా జరుగుద్ది. మరి 14 ఏళ్ళ పాటమ్మా, అసలు నమ్మగలుగుతున్నావా ఇలా మందులతో వస్తుందని? బయట ఎవరు నమ్మరు. మీ ఇక్కడికి వచ్చాక మీ వీడియోస్ చూసి ఇక్కడ ప్రోగ్రామ్ చూసాక ఒక నమ్మకం కలిగిందండి. బయట వాళ్ళంతా అనుకుని ఉంటారు, ఏదో వెళ్ళుంటారులే, విజయవాడ వెళ్ళి ఏదో ఒకటి చేస్తుంటారు, ఏదో ఒకటి కిరికిరి కుచ్చు చేసేసి ఉంటారు అనుకుంటారు. వాళ్ళు నమ్మరు. ఈ వీడియో చూస్తే తప్ప వాళ్ళు నమ్మరు. ఎందుకంటే డాక్టర్ వైఎస్ బాబు అంటేనే బ్రాండ్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. బ్రాండ్ ఇది. వేరే చోటన్నా ఐవీఎఫ్లు చేస్తారేమో, ఆపరేషన్లు చేస్తారేమో, డాక్టర్ వైఎస్ బాబు దగ్గర ఇది ఉండదు. న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ డాక్టర్ వైఎస్ బాబు. కాబట్టి ఈ వీడియోస్ చూపిస్తేనే నమ్ముతారు. మామూలుగా అయితే మీరు అసలు మానకుండా రమ్మన్నారని అలాగే ఏ రోజున కూడా టాబ్లెట్లు మానలేదండి. మీరు అలా మీరు ఓపిక్గా రండి, మీకు సక్సెస్ అవుద్ది అనే మాట మీరు చెప్పారు. అవును, ఆ మాట మన లాస్ట్ మంత్ కూడా మిమ్మల్ని రూమ్లో కలిసానండి వచ్చి. అవును, లేట్ అయ్యిద్దేమో కానీ రావడం పక్కా అని చెప్పారండి. అదే మాట. ఇప్పుడు అదే నిజమైందా? అదే నిజమైంది. కాకపోతే నీకు చాలా టైం పట్టింది. 13/6/2024లో వచ్చారు కదా, నీ కణాలు వచ్చినాయి కానీ ప్రెగ్నెన్సీ అందుకోవాలి. కొంతమందికి కణాలు కూడా రాని వాళ్ళకి కూడా మధ్యలో ప్రెగ్నెన్సీలు వచ్చేసి డైరెక్ట్గా ప్రెగ్నెన్సీ. మరి వాళ్ళకి వచ్చేసినాయి. చాలామంది జీరోతో వచ్చి టీకాతో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 నెలల మందుతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ కూడా 10 మందికి ప్రెగ్నెన్సీలు వస్తే అందుట్లో 5గురు 2 నెలలకు వచ్చేసి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మీకు బాధ అనిపిస్తుంది. ఇదేంటి డాక్టర్ గారు అయిపోతుంది అన్నారు, అందరికీ లుటుక్కు బుడుగు ఎత్తున్నారు, మనకి ఇవ్వట్లేదు ఏంటని ప్రతిసారి వచ్చి పాపం బాధపడేవాడు. కథ నేను ఒకటే మాట చెప్పాను, నీ శరీర తత్వాన్ని బట్టి, మందులకి నీ బాడీ రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి కాస్త ముందు వెనకవచ్చు, కానీ వస్తుంది, జాగ్రత్త, వాడుకోండి, వదలొద్దు. వదిలితే పర్మనెంట్. ఏ నెల కూడా మానలేదండి, కంటిన్యూ మీరు చెప్పినట్టుగానే చేసుకోవచ్చు. వదిలితే పర్మనెంటే కదా, ప్రెగ్నెన్సీ రాదన్నది కన్ఫర్మ్ అయిపోతుంది. వదలకపోతే ప్రతి నెల ఫెయిల్యూర్ అవుతున్నా, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్, విజయానికి మెట్లు అని చెప్పి. కాబట్టి మీలాగా ఇంకా ఇట్లాగే పట్టుదల ఓర్పు పడితే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అనేది నిరూపించారు. చక్కగా ఈ దంపతులు బాల వెంకటేశ్వరరావు గారికి, భోగేశ్వరి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి కణాలు తేడా ఉన్నా, అండాల్లో తేడా ఉన్నా భార్యాభర్తలు ఇద్దరు కలిపి మందులు వాడాలని చెప్పా, అలాగే వాడారు. ఇవాళ ఫలితాలు పొందారు. ఆల్ ది బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్. ఈ బుక్ ఇస్తాను, ఈ బుక్ను ఫాలో అవ్వండి. ఇక నుంచి ఈ బుక్ను ఫాలో.